హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, మీర్పేట్, హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్మెట్లో భారీ వర్షం కురుస్తుంది. ఇక ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాకాల్లోనూ కుండపోత వాన పడుతుంది. ఇటు నాంపల్లి, అబిడ్స్, మలక్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్లోనూ వర్షం దంచుకొడుతుంది. భారీగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. బంజారాహిల్స్లో 11.2 సెంటీమీటర్లు, గాజుల రామారంలో 10.7 సెంటీమీటర్లు, యూసఫ్గూడలో 10.2 సెంటీమీటర్లు, శ్రీనగర్ కాలనీలో 9.7 సెంటీమీటర్లు, కూకట్పల్లిలో 8.7, మైత్రివనంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రేపు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎండ తీవ్రత కారణంగా క్యుములోనిమస్ మేఘాలు ఏర్పడుతూ ఉన్నాయి. వచ్చే 2 గంటల పాటు హైదరాబాద్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే నగర వ్యాప్తంగా దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. హైదరాబాద్ లో వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. గంటన్నరగా హైదరాబాద్లో కురుస్తున్న కుండపోత వర్షానికి హైదరాబాద్ రోడ్లు మొత్తం కూడా జలమయమయ్యాయి. దీంతో హైదరాబాద్లో మొత్తం కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రధాన కూడళ్లన్నీ కూడా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్తో ఇరుక్కుపోయిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఆఫీస్ వేళలు కావడం, దీంతో పాటు స్కూల్ పిల్లలు కూడా స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన కూడళ్లు కూడా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోవడంతో మిగతా రోడ్లను కూడా ఎక్కడికక్కడ స్టక్ అయిన పరిస్థితి కనబడుతోంది. కిలోమీటర్ దూరానికి గంటల కొద్దీ ఇక్కడ ఆగిపోతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మనం సంబంధించి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్నాం, చూస్తున్నాం. కొంచెం దూరం కదలాలన్నా కూడా కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ కావడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటలు పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే హైడ్రా అధికారులు, అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ జారీ చేశారు. వీలైనంత వరకు ఆఫీసులు అలాగే వారి కార్యాలయాల్లో ఉండండి. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత ఇండికేషన్స్ ప్రకారం బయటకు వెళ్ళాలంటూ కూడా ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడం, హైదరాబాద్ సిటీ మొత్తం కూడా తీవ్ర వర్షపాతం ఉండడంతో కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పని వేళలు కావడంతో కూడా, పని నుంచి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో కూడా ఒక్కసారిగా నగర ప్రజలందరూ కూడా ఆఫీసులో పనిచేస్తున్న వారు బయటికి రావడంతో కూడా ఎక్కడికక్కడ జామ్ అయింది. ముఖ్యంగా వర్షం పడే సమయంలో ఎక్కడికక్కడ వెహికల్స్ ఆగిపోయాయి. ఆ తర్వాత వెంటనే రోడ్డు పైకి రావడంతో కూడా ఈ ట్రాఫిక్ జామ్ అనేది మనకు కనిపిస్తుంది. సంబంధించి అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా వాటర్ లాకింగ్ పాయింట్స్ ఏవైతున్నాయో వాటి దగ్గర నుంచి నీటిని పక్కకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే వాటర్ లాక్ జరిగిందో అక్కడ ట్రాఫిక్ అనేది బయటకు వెళ్ళిన పరిస్థితి. దీంతో మిగతా ఏరియాల్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. మరొక గంట పాటు ఈ వర్షం ఉండే అవకాశం ఉన్నట్టుగా జిహెచ్ఎంసీ అధికారులు, అటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈరోజు అర్ధరాత్రి కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్ ది సేమ్ టైము ఇప్పటికే మాన్సూన్ స్పెషల్ టీమ్స్ కూడా జిహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దింపారు. ఎక్కడైతే వాటర్ లాకింగ్ ఉందో అక్కడి నుంచి వాటర్ను పంపు ద్వారా బయటకు పంపిస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా విధులలో ఉండాలి. ఎమర్జెన్సీ టీమ్స్ అನ್ನು కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే వాటర్ లాక్ అవుతుందో అక్కడ ఏరియాల నుంచి కూడా వాటర్ వీళ్ళని తొందరగా క్లియర్ చేయాలనే ఆదేశాలు వచ్చాయి. కొద్దిసేపట్లోనే
సంబంధించి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా జిహెచ్ఎంసీ అధికారులతో పాటు మిగతా రెవెన్యూ అధికారులతో కూడా జూమ్ కాల్ నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. అర్ధరాత్రి వర్షం ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తల కోసం తీసుకుంటున్నారు. దీంతోపాటు హుస్సేన్ సాగర్లో సంబంధించి పూర్తిస్థాయి నీటి మొత్తానికి వాటర్ చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. వాటర్ను కూడా కిందికి వదిలే అవకాశం ఉన్న నేపథ్యంలో లోయర్ ట్యాంక్ బండ్ ప్రజలందరినీ కూడా బయటికి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో భాగంగా జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ప్రభుత్వానికి ఏ ప్రాంతాల్లో వర్షం పడుతుందనే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. కేవలం హైదరాబాద్తో పాటు జిల్లాలో ఉన్న పరిస్థితిపైన కూడా అధికారులు సమీక్షిస్తున్నారు. జిల్లాకు సంబంధించి ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో వారందరూ కూడా జిల్లా కలెక్టర్లకు ₹1 కోటి చొప్పున కూడా నిధులు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. ఎమర్జెన్సీ ఉన్న ప్రాంతాల్లో అత్యవసర నిధుల ఖర్చుల కోసం ఈ ₹1 కోటి జిల్లాకు చొప్పున కేటాయించిన నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించడం కానీ ఎక్కడైనా చెరువులకు సంబంధించి లీక్ అయిన వాటర్ కనుక ఉంటే అక్కడ వెంటనే పూడ్చే విధంగా కూడా తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు రెవెన్యూ శాఖనే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కెమెరా పర్సన్ క్రాంతితో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో భారీ వర్షానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, మీర్పేట్, హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్మెట్లో భారీగా వర్షం కురిసింది. ఇక ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాకలోనూ కుండిపోత వాన ఇంకా పడుతోంది. నాంపల్లి, అబిడ్స్, మలక్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్లలో వర్షం దంచి కొడుతున్న ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే భారీగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాలంతా కూడా జలమయమయ్యాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులంతా నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. ఇటు బంజారాహిల్స్లో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తుంది. అలాగే గాజుల రామారంలో 10.7 సెంటీమీటర్లు, యూసుఫ్గూడలో 10.2 సెంటీమీటర్లు, శ్రీనగర్లో 9.7, కూకట్పల్లిలో 8.7, మైత్రివనంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రేపు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అనేసి అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రాకూడదు అనేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎండ తీవ్రత కారణంగానే క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడుతూ ఉన్నాయని, దాని ప్రభావమే ఈ వర్షాలు అనేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఈ రోజు వచ్చే 2 గంటల పాటు కూడా హైదరాబాద్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ చెప్తుంది. ఇక ఇప్పటికే నగర వ్యాప్తంగా దట్టంగా మేఘాలు కూడా అలుముకున్నాయి.